అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. ఇకపై మీరు అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం కోసం దశాబ్దాల వారీగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా గ్రీన్ కార్డ్ మీకు వస్తుంది. అలా రావాలంటే నేను చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడు అమెరికాలో కొన్ని ఇవే ట్రెండింగ్గా మారుతున్న పరిస్థితి. గ్రీన్ కార్డ్ పొందేందుకు కేవలం H1B వీసాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. EB5 వీసా ద్వారా కూడా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంది. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే భారతీయులు EB5 వీసా ద్వారా అక్కడికి వెళ్ళొచ్చు. ప్రస్తుత కాలంలో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. దీంతో H1B వీసాపై అమెరికా వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లాలనుకునే వారికి EB5 వీసా ఒక సులభమైన మార్గమని చెప్పవచ్చు. ఎందుకంటే EB5 వీసా ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేలా పక్కాగా గ్రీన్ కార్డు కూడా పొందవచ్చు. కుటుంబంతో సహా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఇక ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్గా పిలిచేటువంటి EB5 వీసా 1990లో ప్రారంభమైంది. విదేశీ పెట్టుబడుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం, పెట్టుబడిదారులకు వారి కుటుంబాలకు గ్రీన్ కార్డులు ఇవ్వడమే EB5 వీసా లక్ష్యం. అయితే ఈ వీసా పొందాలంటే అమెరికాలో కనీసం దాదాపు 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అంతేకాకుండా 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. దీని ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నామన్న కేటగిరీలో EB5 వీసా లభిస్తుంది. గతంలో EB5 వీసా పొందాలంటే కనీసం $5 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో $8 లక్షల పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించారు. 2022 అమెరికా మొత్తం 10,000 EB5 వీసాలను జారీ చేసింది. అందులో 1300 మంది భారతీయులు ఉన్నారు. ఇక EB5 వినియోగంలో మొదటి స్థానంలో చైనా, 3వ స్థానంలో వియత్నాం ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల వీసా కలలు కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. ఇప్పుడు EB5 వీసా ద్వారా అమెరికా వెళ్ళాలనుకునే వారికి ఊరటనిస్తుందని చెప్పాలి. It's about it. Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect. అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. ఇకపై మీరు అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం కోసం దశాబ్దాల వారీగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా గ్రీన్ కార్డ్ మీకు వస్తుంది. అలా రావాలంటే నేను చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడు అమెరికాలో కొన్ని ఇవే ట్రెండింగ్గా మారుతున్న పరిస్థితి. గ్రీన్ కార్డ్ పొందేందుకు కేవలం H1B వీసాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. EB5 వీసా ద్వారా కూడా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంది. అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే భారతీయులు EB5 వీసా ద్వారా అక్కడికి వెళ్ళొచ్చు. ప్రస్తుత కాలంలో ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. దీంతో H1B వీసాపై అమెరికా వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్ళాలనుకునే వారికి EB5 వీసా ఒక సులభమైన మార్గమని చెప్పవచ్చు. ఎందుకంటే EB5 వీసా ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేలా పక్కాగా గ్రీన్ కార్డు కూడా పొందవచ్చు. కుటుంబంతో సహా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఇక ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్గా పిలిచేటువంటి EB5 వీసా 1990లో ప్రారంభమైంది. విదేశీ పెట్టుబడుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం, పెట్టుబడిదారులకు వారి కుటుంబాలకు గ్రీన్ కార్డులు ఇవ్వడమే EB5 వీసా లక్ష్యం. అయితే ఈ వీసా పొందాలంటే అమెరికాలో కనీసం దాదాపు 7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అంతేకాకుండా 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. దీని ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నామన్న కేటగిరీలో EB5 వీసా లభిస్తుంది. గతంలో EB5 వీసా పొందాలంటే కనీసం $5 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో $8 లక్షల పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయించారు. 2022 అమెరికా మొత్తం 10,000 EB5 వీసాలను జారీ చేసింది. అందులో 1300 మంది భారతీయులు ఉన్నారు. ఇక EB5 వినియోగంలో మొదటి స్థానంలో చైనా, 3వ స్థానంలో వియత్నాం ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల వీసా కలలు కళ్ళ ముందే కరిగిపోతున్నాయి. ఇప్పుడు EB5 వీసా ద్వారా అమెరికా వెళ్ళాలనుకునే వారికి ఊరటనిస్తుందని చెప్పాలి. It's about it. Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect.